కూడా ఈ పర్యావరణ వాతావరణ సమతుల్యాన్ని కాపాడే దాంట్లో వాళ్ళకు కొంత మ్యాండేట్ ఉంది అధ్యక్ష. ఓపెన్ కాస్ట్ మైన్ చేసినప్పుడు ఏ పద్ధతిలో చెట్టు పెట్టాలి, ఏ పద్ధతిలో దాన్ని ఫిలప్ చేయాలి, ఏం చేయాలని ఒక సిస్టమ్ ఉంది. సింగరేణి కూడా దాన్ని డీవియేట్ అవుతుంది అధ్యక్ష. అది కాకుండా ఉండాలి, ఆ ప్రాంతం కాపాడుకోవాలి మనం భవిష్యత్తులో దెబ్బతినద్దంటే. ఎందుకంటే అధ్యక్ష ఇంకొక 100 సంవత్సరాలకు సరిపడే బొగ్గు నిల్వలని మనకు ఇంకా ఫర్దర్ కూడా చాలా ఉంది అని చెప్తా ఉన్నారు. మన వరంగల్ జిల్లా ములుగు ఆ ప్రాంతం ముందుకంతా కూడా బ్రహ్మాండంగా ఉందని చెప్తున్నారు. తెలంగాణకు ఒక గొప్ప వనరు కాబట్టి తప్పకుండా ఈ సత్యం ప్రజలకు తెలవాలని నేను చెప్పిన అధ్యక్ష. ఈరోజు సింగరేణి నిజంగా ఆర్థిక కార్యకలాపాలు కొనసాగుతున్నది అంటే ఓపెన్ కాస్ట్లో వచ్చే లాభాలను అండర్ గ్రౌండ్ మైన్లో వచ్చే నష్టాలను పూడుస్తూ అంటే క్రాస్ సబ్సిడైజ్ చేస్తూ సింగరేణి తన మనుగడ కొనసాగిస్తూ ఉన్నది. అది నేను చెప్పిన. అయితే ఓపెన్ కాస్ట్ మైన్ల ద్వారా వచ్చేటువంటి ఎకలాజికల్ ఇబ్బందులు కావచ్చు, అక్కడ స్థానిక ఇబ్బందులు కావచ్చు, అండర్ గ్రౌండ్ వాటర్ కోల్పోయేటువంటి పరిస్థితులు కావచ్చు, దాన్ని భర్తీ చేయడానికి మ్యాండేట్ ఉంది సింగరేణికి. సింగరేణి దాన్ని తప్పకుండా పాటించాల్సిన అక్కరుంది. వాళ్ళు పాటిస్తున్నారు చాలా వరకు. కొన్ని లోపాలు జరుగుతున్నాయి. ఆ లోపాలు కూడా సరిదిద్ది సంపూర్ణంగా పాటించే విధంగా చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. వాస్తవం అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి పేర్కొన్నట్టు అంటే ఈ ఓపెన్ క్యాస్ట్ మైన్స్ తోని ఒక అభిప్రాయం ఏర్పడుతుందంటే ఎక్కడ పోయినా కుప్పలు కొత్త గుట్టలు ఏర్పడిపోతున్నాయి. అది చూస్తేనే ఏదైతుందో ఒక భయాందోళన గురయ్యేటట్టు ఏమవుతుంది ఏంటో తెలుస్తలేదు. ఇప్పుడు మీరు ఏదైతుందో ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ ఏదైతుందో ఈ కార్పొరేట్ సెక్టర్లో సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసి దీనికి ప్రయారిటీ ఇచ్చి అక్కడ మనం చెట్లు పెట్టి ఒక వాతావరణ కాలుష్య నివారణకు ఏదైతుందో కార్యక్రమాలు చేపడితే బాగుంటుందని ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తున్నా. ఈ ఓపెన్ క్యాస్ట్ మైన్స్ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ఆలోచన చేయాలి అధ్యక్ష అంటున్నాను. ఇప్పుడు వ్యవసాయ యోగ్యమైన భూములు తీసుకోవడం లోపల కొంత రైతాంగం ఆందోళన గురవుతుంది. దానికి సాధ్యమైనంత వరకు ఏదైతుందో మరి కొంత నిర్దిష్టంగా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని చెప్పిన పేర్కొంది అధ్యక్ష. ఇవాళ మన సింగరేణి యాజమాన్యం ఎక్కడైతే కోల్ సరఫరా చేస్తున్నామో ఇలా కర్ణాటక పవర్ కార్పొరేషన్ కానివ్వండి, మహాజెన్కో కానివ్వండి, వాళ్ళ ఏపీ జెన్కో కానివ్వండి, తెలంగాణ జెన్కో కానివ్వండి, ఇలా కోట్లాది రూపాయల బకాయిలు పేరుకపోతున్నాయి. అవన్నీ కూడా రికవరీ కొరకు చర్యలు చేపట్టాల్సినటువంటి ఒక ఆవశ్యకత ఉంది. ఎందుకంటే మనం బొగ్గు సరఫరా చేసి కావలసినటువంటి ఒక నిధులు మనం పొందలేకపోవటము, ఇవన్నీ అన్ప్రొడక్టివ్ దాని కింద చేరుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి రికవరీ కూడా చర్యలు చేపట్టాలని చెప్పంటున్నా అధ్యక్ష. నేను గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన కాబట్టి చివరిగా ఈ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ అయితే తీసుకునే నిర్ణయం సహేతుకము, దాని కార్మిక లోకం ఏదైతుందో హర్షం వ్యక్తం చేస్తుంది. కానీ అట్ ది సేమ్ టైం వాళ్ళు ఈ 1 year మీరేదో రిలాక్సేషన్ ఇవ్వడం జరిగిందో అది మంచిది. కానీ ఈ డేట్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఏదైతే 11/10/2016 అని పేర్కొనడం జరిగిందో దీంతో ఒక సంవత్సరం అంటే యాజ్ ఆన్ 11/10/2016 రిటైర్మెంట్ వయసు వచ్చేటువంటి వారు అవకాశం పొందలేకపోతున్నారు. ఇప్పుడు సార్ ఇప్పుడు ఈ ఎంప్లాయ్మెంట్ వారసత్వ ఉద్యోగం మనం ఏదైతే కల్పించబోతున్నారో దానికి 11/10/2016 కట్ ఆఫ్ డేట్ నిర్ణయించారు. 11/10/2016 కట్ ఆఫ్ డేట్ నిర్ణయిస్తూ మీరు ఏ 2 సంవత్సరాల వయో పరిమితి ఉన్నంత వరకు రిటైర్మెంట్ పొందేటటువంటి ఒక అవకాశం ఉన్నదో ప్రభుత్వ ఉత్తర్వు జీవో వల్ల సింగరేణి కాల్స్ ఉత్తర్వులు ఉన్నాయో దానికి 1 year రిలాక్సేషన్ ఇచ్చిన మీరు 1 year రిలాక్సేషన్ ఇచ్చింది మీరు. దాంతో ఏమవుతుంది 1 year రిటైర్మెంట్ మిగిలి ఉన్న వారికి అందరికీ అవకాశం వస్తుంది. ఈ 1 year లోపు ఏదైతుందో 11/10/2016 లోపు రిటైర్మెంట్ కాబోతున్నారో వాళ్ళు ఈ అవకాశాన్ని పొందలేకపోతున్నారు. ఈ 11/10/2016 నాటికి రిటైర్మెంట్ అయినటువంటి వారు ఈ అవకాశం పొందలేకపోతున్నారు. అంటే వాస్తవంగా ఇప్పుడు ఈ సమస్య ఎందుకు ఉత్పన్నమవుతుంది? ప్రభుత్వం ఏదైతుందో ఈ వారసత్వ ఉద్యోగాల నియామకానికి సంబంధించి నిర్ణయం తీసుకోవటం లోపల జాప్యం కావడంతో నిజంగానే ఈ నిర్ణయం తీసుకోవడం గట్ట ఒక 2 సంవత్సరాల ముందు తీసుకొని ఉండున్నట్టయితే ఏ రిలాక్సేషన్ లేకుండా అందరికి అవకాశం వస్తుండే. ఒక్కొక్క నిమిషం జీవన్ రెడ్డి గారు అంటే ఫర్ అండర్స్టాండింగ్ ఆఫ్ థింగ్స్ మీరు చెప్పిన దాన్ని బట్టి నేను అధికారులను కనుక్కున్నా. ఈ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కల్పించాలంటే ఉన్నటువంటి నిబంధన ఏదైతుందో మినిమం 2 years సర్వీసు ఉండాలనేది ఒకటి ఉంది. ఒక 1 year కూడా కొంతమందికి అవకాశం ఇచ్చినట్టుంది. ఒక 1 yearకి ఆ ఇబ్బంది ఉంది తప్ప వేరే ఉద్దేశం దీంట్లో లేదు. మీరు అనేది అదేనండి.
సేమ్ పాయింట్ కదా, అంటే అందరికి ఇమ్మని మీరు అనేది, అందరికి ఇస్తే బాగుంటుంది అనేది. అంటే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇప్పుడు ఈ కట్ ఆఫ్ డేట్ ఏదైతే 11/10/2016 దయచేసి వీళ్ళ మీరు సర్క్యులర్ వాజ్ ఇష్యూడ్ ఆన్ 20th November 2016. అంటే మీరు రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ దీన్ని ఇంప్లిమెంట్ అయ్యి పట్టుకొస్తుంది, ఎట్లాగో రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఇంప్లిమెంట్ అయ్యి పట్టుకొస్తుంది కాబట్టి యూ కెన్ టేక్ ఇట్ బ్యాక్ టు 11/10/2014. If you will take it back to 11/10/2014, అసలు ఏ విధమైన రిలాక్సేషన్ లేకుండా ఆటోమేటికల్లీ ఆల్ విల్ గెట్ ఆపర్చునిటీ. ఓన్లీ కట్ ఆఫ్ డేట్ ఈ సమస్యలు ఏదైతుందో ఓన్లీ కట్ ఆఫ్ డేట్ ఆ కట్ ఇప్పుడు కట్ ఆఫ్ డేట్ మాత్రమే కట్ ఆఫ్ డేట్ ఏదైతుందో 11/10/2016 ఉన్నదో ఇష్యూ విల్ టేక్ ఇట్ బ్యాక్ టు 11/10/2014 గట్రా తీసుకుపోయినట్టయితే ఆటోమేటికల్ వితౌట్ ఎనీ రిలాక్సేషన్ మనం అందరికీ అవకాశం ఈ 1 year రిలాక్సేషన్ కూడా అవసరం లేకుండా ఇచ్చే అవకాశం ఉంటుంది. అధ్యక్ష మీరు మాట్లాడండి. జీవన్ రెడ్డి గారు ప్లీజ్. అధ్యక్ష ఇప్పుడు ఈ ట్రైబల్ బ్యాక్లాగ్ సంబంధించి కూడా ముఖ్యమంత్రి గారు పాజిటివ్ గా రెస్పాండ్ అవుతుంది మేడం. నేను అందుకొరకు అని చెప్పిన కార్మిక లోకాలు లాభం అవుతుందని చెప్పాను. నేను ఐఎమ్ నాట్ పొలిటికలైజింగ్ ఆర్ ఎనీథింగ్, ఐ పాజిటివ్లీ సజెస్టింగ్. మాట్లాడండి, వింటున్నారు. అంటే దానికి తోడు అధ్యక్ష ఈ గిరిజనులకు సంబంధించి ఏదైతే 6% రిజర్వేషన్ కల్పించాలనో 6% రిజర్వేషన్ కల్పించడం లోపల ఈ 650 బ్యాక్లాగ్ పోస్టులు మిగిలిపోయింది. ఈ 650 బ్యాక్లాగ్ పోస్టులు నింపడానికి కొరకు 27th May 2016 నాడు మన తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది 30th June వరకే నేను కంప్లైంట్ చేయాలని చెప్పాను. 30th June గడిచిపోయి 6 మాసాలు గడుస్తుంది. ఇంతవరకు ఏదైతుందో దీని ఇంకా కార్యక్రమం అమలు చేపట్టడం జరగలేదు. కాబట్టి ఏదైతే ఈ గిరిజనులు కాబట్టి వీరి వెంటనే మరి అవకాశం లభింపజేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడితే బాగుంటుందనే ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తున్నా. అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఈ 98 ఉత్తర్వులు నిలుపుదల చేసే కంటే ముందు ఎవరైతే ఈ మెడికల్ ఇన్వాలిడేషన్ రిటైర్మెంట్ పొంది వారి స్థానంలో వారి వారసులు ఉద్యోగ అవకాశం పొందడానికి మెడికల్ ఫిట్నెస్ కూడా పొందింది. సమ్ ఆఫ్ దెమ్ ఈవెన్ గోట్ ట్రైనింగ్ ఆల్సో. ట్రైనింగ్ కూడా పొంది కూడా ఆనాటికెళ్ళి ఈనాటి వరకు ఉద్యోగ అవకాశం పొందకుండా మిగిలిపోయినారు వాళ్ళు. దయచేసి వారి గురించి కూడా ఆలోచన చేస్తే మన పూర్తి స్థాయి లోపల విఆర్ఎస్ అండి. ఎగ్జాక్ట్లీ సార్, విఆర్ఎస్. విఆర్ నాది ఒక రిక్వెస్ట్ మీతోని, విఆర్ఎస్ దాని కింద అమౌంట్ ఉంటుంది, మీకు తెలుసు. అది మంచికో చెడుకో అప్పుడు కొంతమంది అమౌంట్ తీసుకున్నారు, ఇంప్లిమెంట్ అయిన స్కీమ్. ఆ సిరీస్లో కొంతమంది తీసుకోలేదు డబ్బులు తీసుకొని వాళ్ళది వీ కెన్ కన్సిడర్. కానీ డబ్బులు తీసుకుని మీ డిమాండ్ కరెక్ట్ 100%. దాని గురించి మీరు చెప్పేది దట్ విల్ బి కన్సిడర్. You have taken money cannot be considered, you know it. అదే కదా మీ డిమాండ్, అదే ఇప్పుడు. థ్యాంక్ యూ. చివరికి మేడం అయిపోయింది. ఈ వారసత్వ ఉద్యోగాలపై నిర్ణయం తీసుకోవడం ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక కార్మిక సంక్షేమ దృష్ట్యా ఒక గొప్ప నిర్ణయం తప్పకుండా. ఈ నిర్ణయం అమలుకు సంబంధించి మంచి మాట చెప్తుంటే మేము కూడా కొట్టుబడే కొడతాం. సీఎం గారు కూడా ఇంత పాజిటివ్ గా రెస్పాండ్ అవుతుందో, ఇంత మంచిగా రెస్పాండ్ అవుతున్నప్పుడు మేము కూడా మంచిగా మాట్లాడకుండా మా మర్యాద ఉంటుంది. నేను ఏంటి మేడం చివరికి అధ్యక్ష దీన్ని ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టండి. ఇప్పుడు ఎందుకంటే ఒకే కేయి ఒక 5,000 మంది అని మినిమం వస్తారని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇట్ మే బి మోర్ ఆల్సో ఈవెన్. దాన్ని ఏదైతుందో ఒక 6 మాసాల కాలం లోపల ఇప్పుడు ఎక్కడైతే కార్మికుడు రిటైర్మెంట్ పొందుతాడో ఆ స్థానం ఖాళీ ఏర్పడుతుంది. ఆ ఖాళీ ఏర్పడే స్థానం లోపలనే ఆ కార్మికుని కుటుంబానికి వారసుడు ఎవరు వస్తారో వాళ్ళకు మనం అవకాశం కల్పిస్తాం. కాబట్టి ఏదైతే ఒక టైం ఉండి మీరు ఫిక్సప్ చేసినట్టయితే కార్మిక లోకానికి విశ్వాసం కలిగించిన వాళ్ళం అవుతాం. అది దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు దానిపై కూడా మరి అధికారులకు దాని యొక్క ఆదేశాలు జారీ చేస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తూ నాకు అవకాశం కల్పించడం మీకు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. ప్రతిపక్ష నాయకులు సింగరేణి మీద చర్చ అవుతుంటే ఉండాలా పోతే ఎట్లా?
సింగరేణి అంటే అధ్యక్ష ఒక కవి రాశాడు, బొగ్గు రంగు నలుపు, బగ్గుమన్న ఎరుపు, భస్మమైన తెలుపు, భావమెరుగా ప్రకటమౌని సత్వరాజస తామస, శ్రీ త్రిమూర్తులిందే సింగరేణి. ఓ సింగరేణి, బొగ్గు రంగు నలుపు, అది బగ్గుమంటే ఎరుపు, బూడిదైతే తెలుపు, తెలుపు ఎరుపు నలుపు రంగులు సత్వరాజస గుణాలు. ఆ గుణాలకు అధిష్టాన దేవతలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ఆ విధంగా ఈ త్రిమూర్తులు ఈ సింగరేణిలోనే ఉన్నాయని ఆ కవి పోల్చాడు. ఆ రకంగా సింగరేణికి ఎంతో ప్రాధాన్యత ఉన్నది. మన అదృష్టం ఏంటంటే మన దక్షిణ భారతదేశంలో ఆ సింగరేణి మన తెలంగాణలో ఉండడం. కాబట్టి ఈ సింగరేణిని మనము మరి అన్ని విధాలుగా రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. సుమారు 5 జిల్లాలలో ఈ యొక్క సింగరేణి ఉన్నది. ఈరోజు ముఖ్యంగా ఈరోజు బొగ్గు అనగానే మనకు జ్ఞాపకం వచ్చేది మరి ఈ యొక్క బొగ్గు కుంభకోణాలు. కాబట్టి ఆ రకమైనటువంటివి ఏమి జరగకుండా మనము సింగరేణిని మరి అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఇటీవల దేశంలో బొగ్గు ఉత్పత్తి చాలా బాగా జరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారము మరి గతంలో అలాట్మెంట్ అని రద్దు చేసి ఓపెన్ యాక్షన్స్లో మరి బొగ్గు సంబంధించినటువంటి స్లాట్స్ అన్ని కూడా కంపెనీలకు ఇవ్వడము, గతంలో మూలపడి ఉన్నటువంటి బొగ్గును కూడా చాలా పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయడము, దేశవ్యాప్తంగా కూడా ఈరోజు విద్యుత్తు అత్యధికమైనటువంటి విద్యుత్తు ఈ బొగ్గు ఆధారంగా రావడంతో ఈరోజు మన రాష్ట్రంతో పాటు అనేక రాష్ట్రాలలో కూడా ఈ యొక్క విద్యుత్ సంక్షోభం నుంచి ఈరోజు బయటపడ్డామంటే దానికి బొగ్గు కార్మికులు ప్రధానమైనటువంటి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈరోజు పారిశ్రామిక వృద్ధి జరగాలన్నా, వ్యవసాయ వృద్ధి జరగాలన్నా, విద్యార్థులు చదువుకోవాలన్నా మరి ఈరోజు బొగ్గు కార్మికుల యొక్క శ్రమను మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. వాళ్ళని ఈరోజు మనం గౌరవించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీ ద్వారా నేను కోరుకుంటా అధ్యక్ష. మరి ఈరోజు లాస్ట్ 10 yearsలో మన బొగ్గు ఉత్పత్తిలో మరి ఎంతైతే ఉత్పత్తి వృద్ధి నమోదు కావాలో అంత నమోదు కాలేదనే విషయాన్ని కూడా మనం ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా 1980 నుంచి ఓపెన్ కాస్ట్ మీద మనం ఆధారపడ్డాము. మరి అండర్ గ్రౌండ్కి సంబంధించినటువంటి గనుల విషయంలో కొంత పక్కన పెట్టడము, దీని ద్వారా చాలా పెద్ద ఎత్తున ఉత్పత్తులు పెరిగినప్పటికీ కూడా ఈరోజు ఆ ప్రాంతంలో తిరిగితే చాలా బాధ అనిపిస్తుంది. మనము మన స్వార్థం కోసం అంటే ప్రభుత్వం కాదు, సమాజం, మానవ సమాజం మన స్వార్థం కోసము పెద్ద ఎత్తున బొగ్గును మనం తీసుకోవడం కోసము ఓపెన్ కాస్ట్ మైనింగ్ చేయడం పోతో మరి ఆ రకంగా భూములన్నీ కూడా మరి గుట్టలుగా మనం తయారు చేస్తున్న గుట్టలు, సహజంగా వచ్చిన గుట్టలుగా మనం తయారు చేసుకొని ఈరోజు బొందల గడ్డలాగా, మామూలు బొందలు కావు అధ్యక్ష, పెద్ద బొందల గడ్డలాగా అవి తయారైతే భవిష్యత్తులో ఏమైపోతుంది ఆ ప్రాంతము అనే విషయాన్ని కూడా మనం మరొక కోణం నుంచి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఆ విషయంలో కూడా జవాబు కూడా మనమే ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రశ్న మనమే వేయాలి, జవాబు కూడా ఈ మానవ సమాజమే ఇవ్వాలి, ఈ ప్రభుత్వాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత మన పైన ఉన్నదనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మరి ఈ యొక్క వారసత్వ ఉద్యోగాల విషయంలో కావచ్చు, నిరుద్యోగులకు ఉద్యోగాల అవకాశాలు కల్పించే విషయంలో కావచ్చు, మనం ఇటీవల తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు సానుకూలమైనటువంటి నిర్ణయాలు అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు పర్మనెంట్ ఉద్యోగుల సంఖ్య నానాటికి ఈరోజు సింగరేణిలో తగ్గుతూ ఉంది. ఇది రానున్న రోజుల్లో మరి కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఖ్య పెరిగింది, పర్మనెంట్ ఉద్యోగుల సంఖ్య మరి ఈరోజు తగ్గుతున్నటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా నేను ప్రభుత్వానికి మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా మరింత సమర్థవంతంగా ఈ సింగరేణిలో సంబంధించి కొనుగోలు విషయంలో కానీ, కాంట్రాక్టుల విషయంలో కానీ అత్యంత పారదర్శకంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. గత అనేక రోజులుగా మన సింగరేణిలో మరి ఈ యొక్క పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగం గత 20 సంవత్సరాలుగా చూసినట్లయితే దాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. సింగరేణిలో కార్మికుడు తమ రక్తాన్ని చెమటగా మార్చి సంపాదించినటువంటి
ఒక్కొక్క న్యాయ పైస కూడా ఎక్కడ కూడా దుర్వినియోగం జరగకుండా లాభం జరిగితే కార్మికులకు జరగాలి అనే విధంగా ఈరోజు మనం అందరం కూడా బాధ్యతతో ఈరోజు సింగరేణిని నిర్వహించాల్సిన బాధ్యత ఉంది. ఒక సింగరేణి కాదు, దేశంలో ఉన్నటువంటి ఏ కోల్లో మైన్స్లో కూడా అదే రకంగా మనం వ్యవహారం చేసి అక్కడ పూర్తిగా అవినీతిని ప్రక్షాళన చేయాల్సినటువంటి బాధ్యత మన పైన ఉన్నదనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు నిత్యం ప్రమాదాలతో మరి దేశ అవసరాల కోసం సింగరేణి కార్మికులు మరి ఈరోజు తన బ్రతుకుదేవు కొనసాగిస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. గతంలో 1,16,000 ఉద్యోగాలు ఉండేది సింగరేణిలో. 1,16,000 ఎంప్లాయ్మెంట్స్ ఉంటే ఈరోజు స్లోగా అది 56,000కు పడిపోయింది ఈరోజు ముఖ్యమంత్రి నివేదిక ప్రకారం. అంటే ఎంత తగ్గిందో ఒకసారి ఆలోచన చేయండి. ఎంతమంది పనిచేసే వాళ్ళు ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ప్రతి ఏడాది వేలాది కార్మికులు రిటైర్ అవుతున్నారు అధ్యక్ష. వీరి స్థానంలో కుటుంబ సభ్యులను డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కింద ఉద్యోగం కల్పించేటువంటి పరిస్థితి ఉండేది. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము దాన్ని తొలగించింది. ఈరోజు మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వము దాన్ని పునరుద్ధరించడం ఏతున్నదో నేను అది తప్పనిసరిగా, ఎందుకంటే అది జరగాల్సినటువంటి అవసరం. దీన్ని ఆపడానికి ఎవరికి కూడా అధికారం లేదు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఈరోజు నేను మీకు మనవి చేస్తా ఉన్నాను, ఈ యొక్క 12th ప్లాన్లో అంటే సింగరేణికి సంబంధించిన 12th ప్లాన్ అంటే 2012-13 టు 2016-17లో సుమారు 15,600 మంది రిటైర్మెంట్ అవుతారు. అదేవిధంగా అధ్యక్ష 13th ప్లాన్ తీసుకుంటే రానున్నటువంటి 13th ప్లాన్ అంటే 2017-18 టు 2021-22 వరకు సుమారు 22,000 మంది ఉద్యోగులు రిటైర్మెంట్ అవుతారు. కాబట్టి ఎంతమంది రిటైర్మెంట్ అవుతున్నారో ఖచ్చితంగా అంత మేరకు సింగరేణిలో ఉద్యోగాలు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. అది తప్పనిసరి. మనం డిపెండెంట్ ఉద్యోగాలు తీసుకుంటున్నామా అనేటువంటి విషయం పక్కన పెట్టినట్టయితే తప్పకుండా రిటైర్మెంట్కు సమాంతరంగా ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. ఈ సంవత్సరము 15,000 మంది రిటైర్మెంట్ అవుతే కనీసం దాన్ని 20,000 మంది వరకు రిక్రూట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశలో మనం కొత్త రక్తాన్ని తీసుకురావాలి. మరి పేదవాళ్లకు అక్కడ ఉన్నటువంటి అనేక రకాల కార్మికులు ఎవరైతే వివిధ రకరకాలుగా ఉద్యోగాలు పోయినటువంటి వాళ్ళు కానీ, అక్కడ రైతుల భూములు తీసుకున్నటువంటి వాళ్ళు కానీ, లేకపోతే అనేక రకాలుగా రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళు కానీ, ఫిట్మెంట్ లేకపోవడం కారణం కానీ అనేక రకాలుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత మన పని ఉన్నదనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అధ్యక్ష. 2013 నుంచి 2022 వరకు రిటైర్మెంట్ అయ్యేటువంటి ఉద్యోగుల సంఖ్య సుమారు 37,000 మంది ఉంటుంది. 37,071 మెంబర్స్ ఈ సమయంలో అవుతారు. కాబట్టి అదే స్థాయిలో రిక్రూట్మెంట్ కూడా ఉండాలని చెప్పి కూడా నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఈరోజు ఈ పారివారిక ప్రాంతం అంతా కూడా మనము పర్యావరణం దృష్టిలో పెట్టుకొని కూడా మన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి. మనకు వస్తున్నటువంటి ఆదాయం, సింగరేణికి వస్తున్నటువంటి ఆదాయం కార్మికులకు ఇవ్వాలి. సింగరేణికి వస్తున్నటువంటి ఆదాయము ఆ ప్రాంతంలో ఎవరైతే ప్రజలు ఉన్నారో, ఎందుకంటే అధ్యక్ష మన రాష్ట్రంలో దక్షిణ భారతదేశంలో అత్యధికమైనటువంటి వేడి ఉండేది ఆ యొక్క రామగుండము, కొత్తగూడెం ప్రాంతం, సింగరేణి పారివారిక ప్రాంతం. ఆ ప్రాంతంలోనే అత్యధికమైనటువంటి వేడి ఉంటుంది. ఈరోజు ఆ ప్రాంతంలోనే బొందలగడ్డగా మారుతూ ఉన్నాం. కాబట్టి అక్కడ పశువులు కోసం కానీ వ్యవసాయ రంగం కోసం కానీ అనేక రకాల ఇబ్బందులు అవుతున్నారు. గ్రౌండ్ వాటర్ కానీ దెబ్బతింటున్నది. కాబట్టి నేను ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే సింగరేణి మీద వస్తున్నటువంటి ఆదాయాన్ని కూడా అక్కడ ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ కోసము ఆ ప్రాంతాన్ని మరి రానున్న రోజుల్లో గ్రీనరీ పెంచి, ఇంతకుముందు మనము హరితహారం తీసుకున్నాము. హరితహారం ఈ రాష్ట్రంలో ఎక్కడైనా అత్యధిక సంఖ్యలో డెవలప్మెంట్ చేయాలంటే తప్పకుండా సింగరేణి ప్రాంతంలో హరితహారానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఆ ప్రాంతంలో చెట్లు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ప్రాంతాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఇది ఒక సామాజికమైనటువంటి బాధ్యత. మరి ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి సింగరేణి ఈ సామాజిక బాధ్యత నుంచి తప్పకుండా తప్పించుకోకుండా చూడాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. కానీ అది ఫక్తు వ్యాపార సంస్థగా మారిపోయింది. వ్యాపార సంస్థగా చూడదు. వ్యాపార సంస్థగా మారినట్లయితే ఉద్యోగుల సంక్షేమం చూడదు, సామాజికమైనటువంటి రెస్పాన్సిబిలిటీ, ఎంప్లాయ్మెంట్ లేకపోతే ఎన్వైరన్మెంట్ రెండు దెబ్బతింటాయి. కాబట్టి సోషల్ రెస్పాన్సిబిలిటీ సింగరేణికి ఇచ్చి ఖచ్చితంగా ఎన్వైరన్మెంట్ చూడాలి, ఎంప్లాయ్మెంట్, ఈ రెండు ఆశయాల్లో కూడా దృష్టిని కేంద్రీకరించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మరి మనం ఇంతకుముందు గౌరవ సభ్యులు జీవన్ రెడ్డి గారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఓపెన్ కాస్ట్ తగ్గిస్తామని మనం అందరం కూడా ఎన్నికల్లో చెప్పాం అన్ని రాజకీయ పార్టీలు.
కాబట్టి ఎంత వీలైతే అంత కొంత నష్టమైనా కూడా మనము అండర్ గ్రౌండ్కి సంబంధించినటువంటి మైన్స్ను కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు 5 మరి అండర్ గ్రౌండ్ మైన్స్ కూడా తీసుకుంటామన్నారు, తీసేటువంటి ప్రయత్నించాలి. ఎందుకంటే అధ్యక్ష, నిత్యము తల్లి గర్భంలోకి వెళ్ళి బయటకు వచ్చినట్టు, కత్తి మీద సాము చేసినట్టు దినదిన గండంగా ఈరోజు కార్మికుడు కష్టపడతాడు సింగరేణిలో. వాళ్ళని అనేక రకాలుగా కష్ట నష్టాల కార్మికులు గురవుతారు. వాళ్ళను మనం కడుపులో పెట్టుకొని వాళ్ళను మనము మరి ఆశీర్వదించి ఆ కార్మికుల కష్ట నష్టాలు చూడాల్సినటువంటి బాధ్యత మన పైన ఉన్నదనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు ప్రమాదాలకు గురై విధుల్లో మరణించిన వారు కానీ, మెడికల్ అన్ఫిట్ అయినటువంటి వాళ్ళు కానీ అనేక మంది ఉద్యోగాలకు ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరినీ కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఏదైతే ఇప్పుడు వారసత్వ ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు అధ్యక్ష, వాళ్ళు ఈరోజు ఇస్తున్నటువంటి లెక్కల ప్రకారము నెలకు 100-200 మంది కంటే ఎక్కువ తీసుకునేటువంటి ప్రయత్నం అవకాశం లేదని కార్మికులు చెప్తా ఉన్నారు. ఇంతకుముందు చెప్పినట్టు ఈ వారసత్వ ఉద్యోగాలు ఎప్పటిలోపల పూర్తి చేస్తారో ఆ విషయాన్ని కూడా మీరు ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా కొత్త డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ అర్హులకు ఎన్నెలలో ఉద్యోగాలు కల్పిస్తారో కూడా ఈరోజు సింగరేణి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అనేకమైనటువంటి కారణాల కారణంగా హాజరు లేకపోవడం కావచ్చు, అనేక రకాలుగా డిస్మిస్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలనేటువంటి డిమాండ్ను మీ ద్వారా నేను సింగరేణికి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా మరి ఈరోజు చాలామంది అక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు కానీ రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళు పనిచేస్తున్నప్పుడు క్వార్టర్స్ ఇస్తాం అధ్యక్ష, రిటైర్మెంట్ అయ్యగానే గెంటేస్తాం. చాలామంది సింగరేణిలో కార్మికులుగా పనిచేస్తున్నారంటే అనేక రకాలుగా అనారోగ్యం వస్తుంది. ఈ అనారోగ్యం నుంచి వాళ్ళని కాపాడుకోవాలంటే వాళ్ళకి హౌసింగ్ ఫెసిలిటీస్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు వాళ్ళకి ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దుమ్ము దిల్లీ మధ్యలో పనిచేసినటువంటి రిటైర్మెంట్ అయిన తర్వాత రోగాల బారిన పడుతున్నారు. దాని నుంచి కూడా వాళ్ళని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీ ద్వారా మనవి చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు సింగరేణిలో నేను ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను. ఇది ఎవరి కాలంలో అయిందని చెప్పడం లేదు, కానీ సింగరేణిలో కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉన్నాయి. దాని నుంచి కూడా ఈ సభ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఆ కుంభకోణాల నుంచి కూడా సింగరేణిని రక్షించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా నేను మీ సందర్భంగా మనవి చేస్తున్నాను అధ్యక్ష. సత్తుపల్లి అయినటువంటి ఓపెన్ కాస్టుల అధ్యక్ష, మనం అందరం సకల జనుల సమ్మె జరుగుతున్నప్పుడు హై క్వాలిటీ బొగ్గు అనగా గ్రేడ్ డి క్వాలిటీ బొగ్గును లో క్వాలిటీగా గ్రేడ్ ఈ క్వాలిటీ కింద అమ్మేశారు అధ్యక్ష. ఇది మన తెలంగాణ రాకముందు అధ్యక్ష. సత్తుపల్లిలో మనం తెలంగాణ సకల జనుల సమ్మె ఉంటే ఆ రకంగా వాళ్ళు చేసుకున్నారు. దానికన్నా అధ్యక్ష 190 కోట్ల రూపాయలు సింగరేణికి నష్టం జరిగింది. దీని మీద దర్యాప్తు జరపాల్సినటువంటి అవసరం ఉంది. అది కంటి తుడుపు చర్య అధ్యక్ష, నిర్దాక్షిణ్యంగా బాధ్యులైనటువంటి అధికారుల మీద చర్య తీసుకోవాలి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, బెల్లంపల్లి ఏరియాలో 1125 టిప్పర్ల లోడు బొగ్గు దొంగతనం జరిగింది అధ్యక్ష. ఇది ట్రాన్స్పోర్ట్ అకౌంట్లో లెక్కలు లేకుండా మరి ఆ బొగ్గు 4000 టన్నుల అక్రమ రవాణా జరిగింది. దీని కూడా కోట్లాది రూపాయలు సింగరేణికి నష్టం జరిగింది. దాని మీద దర్యాప్తు జరపాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతాను అధ్యక్ష. అదేవిధంగా సింగరేణిలో ప్రతి ఏటా 100 కోట్ల సింగరేణి సామాగ్రి మరి అక్రమ రవాణాకు గురవుతుంది అధ్యక్ష. అందులో బొగ్గు కావచ్చు, బెల్ట్ కావచ్చు, ఇనుము కావచ్చు, రాగి కావచ్చు. దీని నుంచి కూడా ఈరోజు మనము సమగ్రంగా రానున్న రోజుల్లో ఈ యొక్క మరి అక్రమ రవాణా లేకుండా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా మీకు మనవి చేస్తున్నాను అధ్యక్ష. మేడిపల్లి ఓపెన్ కాస్టింగ్ మైన్లో కూడా అధ్యక్ష 400 కోట్ల దొంగ వేబిల్స్ పెట్టి 400 కోట్ల మరి బోగస్ మరి పొరపాటు జరిగింది. ఆ బొగ్గును దారి తప్పించారు. దాని మీద కూడా దర్యాప్తు చేయాల్సిందిగా మీ ద్వారా కోరుతాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, బెల్లంపల్లి కోల్ స్కానింగ్ ప్లాంట్లో, కోల్ మైనింగ్ ప్లాంట్లో మరి 200 కోట్ల రూపాయలైనటువంటి కోలు దోపిడీ జరిగింది. దాన్ని కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా అధ్యక్ష, జైపూర్ థర్మల్ పవర్ స్టేషన్లో ఇసుక రవాణా అక్రమాలు కూడా జరిగాయి. దాని మీద కూడా దర్యాప్తు జరపాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా అధ్యక్ష, సింగరేణి మెడికల్ అన్ఫిట్ అవినీతి ప్రకంపనలు జరిగాయి. దాని మీద కూడా దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉంది.
మరి అందులో డబ్బులు తీసుకొని ఆ రకంగా అన్ఫిట్ కుంభకోణంలో భాగస్వాములు అయ్యారు. దాన్ని కూడా దర్యాప్తు జరపాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా అధ్యక్ష, సింగరేణిలో ప్రతి సంవత్సరము 8,000 నుంచి 10,000 రూపాయల యొక్క వస్తువులు కొనుగోలు చేస్తాం మనం. ఎవ్రీ ఇయర్ 8,000 to 10,000 కాస్ట్ అయినటువంటి మరి మనం పర్చేసింగ్ చేస్తాము. అందులో కూడా అధ్యక్ష చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. మరి అక్కడ కూడా పొరపాట్లు జరగకుండా సింగరేణిలో మరి మరి పారదర్శకంగా ఆ కొనుగోలు జరగాలని చెప్పి కూడా నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని మనవి చేస్తాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, సింగరేణిలో 6,000 కోట్ల డిపాజిట్లు బ్యాంకులో ఉండేది అధ్యక్ష. మరి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, లిక్విడిటీ అయిపోయింది. కాబట్టి రానున్న రోజుల్లో ఆర్థిక సంక్షోభంలో పడకుండా సింగరేణిని మనం కాపాడుకోవాలని నేను ఈ ద్వారా మనవి చేస్తాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, సింగరేణికి అధ్యక్ష ఈరోజు అనేక సంస్థలు బకాయిలు ఉన్నాయి. కాబట్టి సింగరేణికి ఆ బకాయిలు కూడా ఇవ్వాలి. అందులో జెనికో 200-800 కోట్లు, ఏపీ జెన్కో 2,000 కోట్లు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటిది, కర్ణాటక KPCL 700 కోట్లు. ఇవన్నీ కూడా మనము సింగరేణికి రాబట్టాల్సిన అవసరం ఉంది, సింగరేణిని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా మీకు మనవి చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, సింగరేణిలో ఉత్పత్తి వ్యయం తగ్గించడం కోసం అనేక చర్యలు తీసుకోవాలి. ఖర్చు తగ్గాలి, ప్రొడక్షన్ పెరగాలి. తక్కువ వ్యయంతో ప్రొడక్షన్ పెరిగే విధంగా మరి మనం ప్లాన్ చేయాల్సిన అవసరం. ఎందుకంటే అధ్యక్ష, విదేశాల నుంచి వస్తున్నటువంటి కోళ్ళు తక్కువ ధరకు వస్తూ ఉంది. దాని నుంచి కాంపిటీషన్ రానున్న రోజుల్లో ఓపెన్ మార్కెట్లో మనం కాంపిటేటివ్ తట్టుకోవాలంటే తక్కువ ఎక్స్పెండిచర్లో తక్కువ కాస్ట్తో బొగ్గు ఉత్పత్తి చేయాలి. దానికి టెక్నాలజీ మనము ఉపయోగించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా సింగరేణిలో ఎక్స్పెండిచర్ మేనేజ్మెంట్ ఎకానమీ మెజర్స్ అండ్ రేషనలైజేషన్ ఆఫ్ ఎక్స్పెండిచర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సింగరేణికి 2013 మరి 9th month 18th రోజు ఒక సర్క్యులర్ పంపించింది. దానికి సంబంధించి అనేక రకాల సూచనలు చేసింది. ఎక్స్పెండిచర్ తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. రానున్న రోజుల్లో మనం ప్రపంచ మార్కెట్లో పోటీని తట్టుకోవాలంటే ఈ విషయాలు అధ్యక్ష, ఇది ప్రభుత్వం పెట్టినటువంటి చర్చ. కాబట్టి ఈ చర్చలో ఆ సూచనలు కావాలనే పెట్టారు. కిషన్ రెడ్డి గారు, మీకు 10 నిమిషాలు టైం. 10 నిమిషాలు కాదు మేడం, నేను చాలా విషయాలు ఉన్నాయి. నేను ముందే ఉదయం అడిగాను గౌరవ స్పీకర్ గారిని, ఎట్టి పరిస్థితులు ఆపొద్దు మమ్మల్ని చెప్పాలి. గౌరవం ఒప్పుకున్నారు స్పీకర్ గారు. కాబట్టి నేను కోరేది ఏంటంటే అధ్యక్ష, ఎక్స్పెండిచర్ తగ్గించేటువంటి ప్రయత్నం కూడా చేయాల్సినటువంటి అవసరం ఉందని మనం చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, సింగరేణి ఓపెన్ కాస్ట్ మైనింగ్ ఏరియాల అధ్యక్ష తాగునీరు దొరకడం లేదు, చెరువులు ఎండిపోతా ఉన్నాయి. బ్లాస్టింగ్ కారణంగా అనేకమైనటువంటి గ్రామాలు ఈరోజు పగుళ్ళు వస్తూ ఉన్నాయి. మరి సౌండ్ పొల్యూషను, అదేవిధంగా ఎయిర్ పొల్యూషను, ఈరోజు అండర్ గ్రౌండ్ పొల్యూషను, ఈ రకంగా ప్రాంతాలలో మరి ఈరోజు వాతావరణ కాలుష్యం ఉన్నది. దీనిపై ఇట్లా కూడా మనము సామాజిక బాధ్యత తీసుకొని ప్రభుత్వము సింగరేణి కలిసి ఆ ప్రాంతాలను ఆదుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా మనవిస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మరొక కుంభకోణం అధ్యక్ష, సింగరేణి సిఎస్ఆర్ పేరు మీద ఇష్టారాజ్యంగా డబ్బులు ఖర్చు పెట్టే సాంప్రదాయం గత కొన్ని రోజులు కొనసాగుతుంది. అది ఇంకా జరుగుతూ ఉంది. ఆ రకంగా కాకుండా సిఎస్ఆర్ సంబంధించినటువంటి ఒక్క డబ్బు కూడా సింగరేణియేతర ప్రాంతాలకు పోవద్దు. ఆ డబ్బంతా కూడా ఎక్కడైతే ఓపెన్ కాస్టింగ్ లో ఈరోజు బొందలగడ్డగా మారుతున్నటువంటి గ్రామాలను అక్కడనే ఖర్చు పెట్టాలి తప్ప రాజకీయంగా మాకు పలుకుబడి ఉందని చెప్పి సింగరేణికి సంబంధించినటువంటి సిఎస్ఆర్ డబ్బును బయటికి తీసుకొస్తే అంతకంటే నేరము, అంతకంటే పాపం ఇంకొకటి ఉండదు. ఈ విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టి పెట్టుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు నేను కోరేది ఒకటే, మనం అక్కడ మెడికల్ కాలేజెస్ పెడతామన్నాం. మెడికల్ కాలేజీ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క కాంట్రాక్ట్ లేబర్ అవుతున్నారో దీని మీద మనం ప్రత్యేకంగా ఆలోచన చేయాలి. కాంట్రాక్ట్ లేబర్ విషయంలో ఈరోజు అనేక రకాలుగా వాళ్ళకి అన్యాయం జరుగుతోంది. అది జీతాల విషయంలో కావచ్చు, వసతుల విషయంలో కావచ్చు. ఈ కాంట్రాక్ట్ వర్కర్స్ కూడా న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మనము కార్మికులకేమో సండేస్ హాలిడేస్ పనిచేస్తే డబుల్ పేమెంట్ ఇస్తాం, కాంట్రాక్ట్ వర్కర్స్కి ఇయ్యం. అదేవిధంగా మరి సిక్ లీవ్ కానీ, క్యాజువల్ లీవ్ కానీ, ఎన్నిడ్ లీవ్ కానీ వాళ్ళకి ఇస్తలేం మనం. అది కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకు పబ్లిక్ హాలిడేస్ కానీ, గవర్నమెంట్ హాలిడేస్ కానీ పేమెంట్ ఉండదు. ఈ రకంగా అనేక రకాలుగా కాంట్రాక్ట్ వర్కర్స్ గురించి హౌస్ రెంట్ అలవెన్స్ కానీ, బోనస్ కానీ, గ్రాట్యుటీ కానీ, ఇవన్నీ ఏది కూడా ఈరోజు కాంట్రాక్ట్ వర్కర్స్కి ఉండడం లేదు. దాన్ని కూడా మనము సానుకూలంగా
వాళ్ళకు ఉద్యోగం పర్మనెంట్ చేయకున్నా కూడా వాళ్ళ కష్టానికి కావాల్సినటువంటి ఫలితం సాయంకాలం లోపల వాళ్ళకు అందాల్సిన అవసరం ఉంది. 31వ తారీఖు 1వ తారీఖు వాళ్ళ కష్టాన్ని మనం దోపిడీ చేయొద్దు, కార్మికుల కష్టాన్ని దోపిడీ చేయొద్దు అనే విషయాన్ని కూడా నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, వాలంటీర్ రిటైర్మెంట్ స్కీమ్ ఏదైతే ఉన్నదో హెల్త్ రీజన్స్ అది కూడా ఈరోజు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా అధ్యక్ష. అదే ప్లీజ్ కన్క్లూడ్. చేస్తున్నా మేడం, కొద్దిగా మహిళలకు అధ్యక్ష ప్రసూతి సెలవులు లేవు అధ్యక్ష. మరి వివక్షత ఉన్నది, అక్కడ ప్రసూతి సెలవులు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఉన్నతాధికారులకేమో ప్రసూతి సెలవులు ఉంటాయి, సాధారణమైనటువంటి క్లాస్ 4 ఎంప్లాయీస్ కు ప్రసూతి సెలవులు సింగరేణిలలో అది ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు మరి రియంబర్స్మెంట్ ఏదైతే కోల్ ఇండియా లాగా మరి ఈరోజు రియంబర్స్మెంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా హాస్పిటల్కి వెళ్తే రియంబర్స్మెంట్ లేదు, ఆ విషయంలో కూడా రియంబర్స్మెంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష. సింగరేణి అధికారులకేమో జీతాలు కోల్ ఇండియా లిమిటెడ్ ఆధారంగా ఇస్తున్నారు అధ్యక్ష. పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే ఈరోజు కోల్ ఇండియాలు ఇస్తా ఉన్నాడు. అదే పద్ధతి మరి ఇక్కడ సింగరేణిలో న్యాయబద్ధంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, అది కూడా ఇవ్వాల్సినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు ఇచ్చినట్లయితే అధికారులు కూడా జవాబుదారీతనం పెరుగుతుంది. కాబట్టి ఆ విషయం కూడా ప్రభుత్వం ఆలోచన చేయాల్సిందిగా మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతాను అధ్యక్ష. పూర్తి చేస్తున్నా అధ్యక్ష. అధ్యక్ష, మన స్పీకర్ గారి ప్రాంతం భూపాలపల్లిలో, ఆ భూపాలపల్లి మండలంలోనే జంగేడ్ గ్రామం అటువంటిది, అక్కడ భూములు తీసుకున్నారు అధ్యక్ష. భూములకు వాళ్ళకి ఇంతవరకు న్యాయం జరగలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు, వాళ్ళకు న్యాయం జరగలేదు. కాబట్టి నేను గౌరవ స్పీకర్ గారి ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, ఆ యొక్క భూపాలపల్లి మరి జింగేడ్ గ్రామానికి సంబంధించినటువంటి రైతులకు సంబంధించిన న్యాయం జరగాల్సిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా గోల్డెన్ షేక్ హ్యాండ్ వారసులకు సంబంధించినటువంటి ఏదైతే గతంలో మరి టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళకు గోల్డెన్ షేక్ హ్యాండ్ ఇచ్చి ఆ కార్మికులను ఈరోజు ఉద్యోగాలను తొలగించారు. ఈరోజు వారసత్వ ఉద్యోగాల్లో కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా సహకారం అందించాల్సిందని కోరుతాం అధ్యక్ష. ఇప్పుడు ఇస్తున్నారు చాలా మందికి. అదేవిధంగా అధ్యక్ష 1997-2001లో తీసుకున్నటువంటి కార్మికుల విషయంలో కూడా కొంత ఆలోచన చేయాలి అధ్యక్ష. ఇంకొక విషయం అధ్యక్ష, సింగరేణి ద్వారా వాళ్ళ జీతాలలో కట్ చేసుకొని మన హైదరాబాద్ గట్కేసర్లో దివ్యానగర్ వెంచర్ అని ఉంది అధ్యక్ష. అక్కడ మరి ఒక ప్రైవేట్ రియల్ ఎస్టేట్ కంపెనీలో మీరు ప్లాట్లు కొనుక్కోండి, మీ శాలరీలో మేము రికవరీ చేసి ఆ కంపెనీకి మేము కడతాము, మీకు ప్లాట్లు తీసుకోండి అని చెప్పారు. ఆ రకంగా అధ్యక్ష 1800 మంది కార్మికులు మన హైదరాబాద్ గట్కేసర్లో ప్లాట్లు తీసుకున్నారు. వాళ్ళకి ఇంతవరకు డెవలప్మెంట్ కావడం లేదు. మరి ఆయన ఎవరో ఆ ల్యాండ్ ఓనర్ డెవలప్మెంట్ ఎవరు చేస్తున్నారో, సింగరేణి డబ్బు ఎవరు కట్టిందో తెలియదు. వీళ్ళ సారీలో కట్ చేసుకున్నారు, ప్లాట్లు మాత్రం అలాట్మెంట్ అయినాయి, కానీ అక్కడ ఉండేటువంటి కార్మికులకు న్యాయం జరగడం లేదు. ఆ విషయం కూడా మీరు ఆలోచన చేసి సింగరేణి కార్మికులకు న్యాయం జరిగే విధంగా, ఇంతకంటే ఇంకా ముఖ్యమంత్రి ఉంటుంది అధ్యక్ష, ఇంత 100 మందికి సంబంధించిన విషయం చెప్తున్నాను నేను. కాబట్టి ఇక్కడ చెప్పకపోతే ఎక్కడ వినరు. కాబట్టి అందుకే నేను ఈ విషయాలు చెప్తున్నాను. ఆ 1800 మంది కార్మికులు ఈరోజు మరి సింగరేణి ప్రైవేట్గా కొనుక్కోలేదు అధ్యక్ష. సింగరేణి మేనేజ్మెంట్ డబ్బులు కట్ చేసి ఆ యొక్క రియల్ ఎస్టేట్ కంపెనీ కట్టింది, వీళ్ళ సంతకాలు పెట్టింది. కాబట్టి అందులో నేను ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, ప్రభుత్వం ఈరోజు జోక్యం చేసుకొని అక్కడ డెవలప్మెంట్ చేయాలి, రోడ్లు ఇతరత్ర ఏమీ లేవు, మౌలిక వసతులు కల్పించాల్సిందిగా నేను కోరుతాను అధ్యక్ష. అదేవిధంగా విశ్రాంత బొగ్గుగని కార్మిక ఉద్యోగుల పెన్షన్ విషయంలో కూడా న్యాయం జరగాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ కార్మికులకు న్యాయం జరిగే విషయంలో కూడా ఆలోచన చేయాల్సిందిగా నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్న అధ్యక్ష. అదేవిధంగా మరి ఈరోజు సింగరేణి సంబంధించినటువంటి వే బ్రిడ్జెస్ ఉన్నాయి అధ్యక్ష. అనేక వే బ్రిడ్జ్ల దగ్గర ఈరోజు అది సింగరేణి అఫీషియల్ వే బ్రిడ్జ్లు, ఆ వే బ్రిడ్జ్ల దగ్గర అనేక మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళను అనేక రోజులుగా ఉపయోగించుకున్న వాళ్ళకి ఈఎస్ఐ లేదు, పిఎఫ్ లేదు, ప్రావిడెంట్ ఫండ్ లేదు, ఏది లేదు ఆ కార్మికులకు. కానీ వాళ్ళు ఇంతవరకు టెంపరీ గారు ఏదని చెప్పరు అధ్యక్ష, కాంట్రాక్టర్ కింద పనిచేయమంటారు, పనిచేస్తున్నదేమో మన వే బ్రిడ్జ్ల దగ్గర. కాబట్టి వాళ్ళకు కూడా న్యాయం జరగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి చాలా మంది గౌరవ సభ్యులు మాట్లాడవలసి, కాబట్టి నేను వాళ్ళకి కోరేది ఒకటి అధ్యక్ష, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, శాసనసభ్యులు ఉన్నారు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అయిపోతుంది పూర్తి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పెట్టాలి. ఎందుకంటే సింగరేణి హాస్పిటల్స్ లో ఒక్క స్పెషాలిటీ డాక్టర్ లేడు. అనేక రకాల హాస్పిటల్స్ ఉన్నాయి, కానీ ఒక్క స్పెషాలిటీ డాక్టర్ లేడు. డాక్టర్ లేని కారణంగా సింగరేణి కార్మికులు అనేక రకాల ఇబ్బందులు గురవుతున్నారు. ముఖ్యమంత్రి గారు కానీ టీఆర్ఎస్ మేనిఫెస్టోలో కానీ అక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెడతాము,
మెడికల్ కాలేజీలు పెడతామని చెప్పి ప్రభుత్వం హామీ ఇచ్చింది. దాని ప్రకారం సింగరేణి ప్రాంతంలో మెడికల్ కాలేజీలు కానీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ మీ ఎన్నికల హామీ మేరకు పెట్టాల్సిందిగా కూడా నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నానని చెప్పి మనవి చేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా ఇంకొకటి పూర్తి చేస్తున్నా అధ్యక్ష. ప్లీజ్ ప్రభుత్వ రంగ ఒకటి లాస్ట్ ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి సింగరేణిలో ఫ్యాకల్టీ, అడ్వైజర్స్, అదేవిధంగా కన్సల్టెన్స్ పేరుతో లక్షలాది రూపాయల వేతనం చెల్లిస్తా ఉన్నారు. మరి ఈ రకంగా 3 కోట్ల నిధులు దుర్వినియోగం అయిందని కాదు, నేను కాదు అధ్యక్ష, కాదు చెప్పింది మాకు అసెంబ్లీకి ఇచ్చింది. నీకు ఆ రకంగా 3 కోట్లు ఈ కన్సల్టెన్సీ, ఈ అడ్వైజరీస్ పేరు మీద 3 కోట్లు దుర్వినియోగం అయిందని చెప్పింది. దీని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాలి. సింగరేణి ఆస్తులకు రక్షణగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. బొగ్గు, బెల్టు, ఇనుప, రాగి యథేచ్ఛగా అక్రమ రవాణా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అధ్యక్ష చాలా పెద్ద ఏరియా, అనేకమైనటువంటి పరిశ్రమ. కుంభకోణ నిద్రలో లేదు సింగరేణి మేనేజ్మెంట్ ఉంది. ఆ నిద్ర నుంచి వచ్చి సింగరేణిని పూర్తిగా రక్షించుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతూ, మరి ఈరోజు ఉద్యోగస్తుల విషయంలో కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు న్యాయం జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు అన్యాయం జరగకుండా ముఖ్యమంత్రి గారు ఆ కార్మికులను ఆదుకోవాలి. అది అన్ని రకాలుగా, అది హెల్త్ విషయంలో కావచ్చు, బోనస్ విషయంలో కావచ్చు, ఫెసిలిటీస్ విషయంలో కావచ్చు, అన్ని విషయాల్లో వాళ్ళకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. గౌరవ సభ్యులు ఓదెల్ గారు. అధ్యక్ష, నా సింగరేణి